చేస్తున్న వృత్తిలో అత్యున్నత స్థాయికి చేరటానికి, వృత్తిపరంగా ధనాకర్షణ జనాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ఏ రంగంలోనైనా అత్యున్నత స్థాయికి చేరాలంటే జనాకర్షణ ఉండాలి. జనాకర్షణ ద్వారా ధనాన్ని పెంపొందింపజేసుకోవాలి. ధనాకర్షణ ఉండాలి. ధనాకర్షణ జనాకర్షణ పెంపొందింపజేసుకొని జీవితంలో అత్యున్నత స్థాయికి త్వరగా చేరాలంటే కొన్ని ముఖ్యమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే, వెండి లోహంతో కానీ లేదా చందనంతో కానీ తయారు చేయబడినటువంటి ఘీంకరిస్తున్నటువంటి ఏనుగు బొమ్మలు గృహంలో ఏర్పాటు చేసుకోవాలి. ఏనుగు తొండం పైకెత్తి ఘీంకరిస్తున్నట్లుగా ఉన్నటువంటి 2 ఏనుగు బొమ్మలు వెండితో చేసినవి కానీ చందనపు చెక్కతో చేసినవి కానీ మీ గృహంలో హాల్లో ఏర్పాటు చేసుకుంటే ధనాకర్షణ జనాకర్షణ పెరుగుతాయి. అయితే ఈ బొమ్మలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ బొమ్మలకు సమీపంలో వేరే బొమ్మలు లేకుండా చూసుకోండి. పుస్తకాలు, పెన్నులు ఇటువంటివి మాత్రం ఈ బొమ్మలకు సమీపంలో ఉండవచ్చు. అలాగే ధనాకర్షణ జనాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, ఎప్పుడైనా సరే బుధవారం రోజు వెదురుతో చేయబడినటువంటి ఒక ఫ్లూట్ తీసుకోండి. అలాగే కొద్దిగా పంచదార తీసుకోండి. ఈ ఫ్లూటు పంచదార ఈ 2 కూడా ఒక తెలుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీ గృహంలో శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. బుధవారం దగ్గరలో కృష్ణుడి ఆలయం ఉంటే కృష్ణుడి ఆలయానికి వెళ్ళి పారిజాత పుష్పాలు ఇచ్చి అర్చన చేయించుకోండి. అయితే పారిజాత పుష్పాలు చాలా అరుదుగా లభిస్తాయి. పారిజాత పుష్పాలు లభించని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా తులసి దళాలతో చామంతి పుష్పాలతో విష్ణుమూర్తికి అర్చన చేయించుకోండి. అంటే శ్రీకృష్ణ పరమాత్మకు అర్చన చేయించుకోండి. ఆ తర్వాత శ్రీకృష్ణుడికి తేనె, అటుకులు, బెల్లం వీటిని నివేదనగా సమర్పించి ఆలయంలో భక్తులకు వాటిని పంచిపెట్టండి. దగ్గరలో కృష్ణుడి ఆలయానికి వెళ్ళి ఈ పూజ చేయించుకోవటం వీలు కాని వాళ్ళు గృహంలో అయినా సరే శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి తులసి దళాలతో చామంతి పూలతో కృష్ణుడిని అర్చన చేసి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని 21 సార్లు చదువుకొని కృష్ణుడికి తేనె, అటుకులు, బెల్లం నివేదన చేయండి. అలా కృష్ణుడిని పూజించిన తర్వాత కృష్ణుడి చిత్రపటం దగ్గర ఉన్నటువంటి ఫ్లూటు పంచదార కలిపి కట్టినటువంటి ఆ తెలుపు రంగు వస్త్రం ఉన్న మూటను తీసుకొని ఎక్కడైనా ఖాళీ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్న చెట్టు దగ్గర ఉంచి గృహానికి రండి. ఇలా 17 బుధవారాలు చేయాలి. 17 బుధవారాలు ఇలా చేసినట్లయితే ఆ తర్వాత 18వ బుధవారం కృష్ణ పరమాత్మ ఆలయానికి వెళ్ళి నెమలి పింఛాలతో చేసిన 2 విసనకర్రలు కృష్ణుడి ఆలయంలో సమర్పించండి. కృష్ణుడి ఆలయం దగ్గరలో లేకపోతే మీ గృహంలోనే శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటానికి ఇరువైపులా నెమలి పింఛాలతో చేసిన 2 విసనకర్రలు ఉంచండి. ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించినట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల చేస్తున్న వృత్తిలో ధనాకర్షణ జనాకర్షణ పెరుగుతాయి. జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చు. అలాగే జీవితంలో అత్యున్నత స్థాయికి త్వరగా చేరాలంటే ప్రతిరోజు కూడా వర్ధమాన మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. శ్రీం సర్వసిద్ధికరాయ వర్ధమానాయ నమః. దీన్ని వర్ధమాన మంత్రం అంటారు. ఈ వర్ధమాన మంత్రాన్ని ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేశాక 21 సార్లు పఠిస్తే కూడా జీవితంలో త్వరగా అత్యున్నత స్థాయికి చేరవచ్చు. ధనాకర్షణ జనాకర్షణ పెరుగుతాయి. అలాగే బ్రహ్మదండి మొక్క అని ఒక మొక్క ఉంటుంది. ఈ మొక్క మొత్తం కూడా ముళ్ళతో ఉంటుంది. దీని ఆకులు కూడా ముళ్ళతో ఉంటాయి. దీని కాయలు కూడా ముళ్ళతో ఉంటాయి. ఈ బ్రహ్మదండి మొక్కను ఇంటి సింహద్వారానికి తలకిందులుగా వేలాడదీయటం ద్వారా కూడా గృహంలో ఉన్నటువంటి సభ్యులందరికీ ధనాకర్షణ జనాకర్షణ పెంపొందింపజేసుకోవచ్చు. అయితే ఈ బ్రహ్మదండి మొక్క చాలా అరుదుగా లభిస్తుంది. అటువంటప్పుడు దీనికి ప్రత్యామ్నాయంగా అపరాజిత తీగ అని ఉంటుంది. ఈ అపరాజిత తీగ, అపరాజిత మొక్కనే సంపద మొక్క అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ అపరాజిత తీగ ఇంటి ఆవరణలో పెంచుకుంటే కూడా ధనాకర్షణ జనాకర్షణ విపరీతంగా పెరుగుతాయి. అపరాజిత పుష్పాలంటే శివుడికి ఇష్టం, విష్ణువుకి ఇష్టం, లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం. కాబట్టి అపరాజిత తీగను లేదా అపరాజిత మొక్కను ఇంటి ఆవరణలో కుండీలో పెంచుకోవటం ద్వారా కూడా ధనాకర్షణ జనాకర్షణ పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.